హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. ఈరోజు రాష్ట్రం అంతటా కూడా జర్నలిస్టుల దాడిపైన చర్చ కొనసాగుతోంది. మీడియా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై హీరో మోహన్ బాబు దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టుల దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో రాష్ట్ర నాయకులు సంఘానికి సంబంధించి ఐజేయు నాయకులు మనతో ఉన్నారు. కరీంనగర్ లో టీయూడబ్ల్యూ సంబంధించిన ఆందోళన కొనసాగుతున్న సందర్భంగా మనతో ఉన్నారు రాష్ట్ర నాయకులు విరాజ్ అలీ ఉన్నారు, అలాగే కార్యదర్శి రామ్నారాయణ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ దాడులను మనం ఎలా చూడవచ్చు? ఇది ప్రజాస్వామికం మీద జరిగిన దాడి, ఇది భావ ప్రకటన మీద స్వేచ్ఛ మీద జరిగిన దాడి, ఒక వ్యక్తి మీద దాడి కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలు పోరాటాలు సాధించుకున్న ఈ రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో ఇది దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ పరిస్థితి ఇలా మారింది. ఎక్కడో ఒక ప్రాంతానికి చెందిన ఒక గూండా మూక మోహన్ బాబు లాంటి వాడు వచ్చి ఏకంగా విధి నిర్వహణ జర్నలిస్టులపై చేయి చేసుకున్నాడు. చేయి చేసుకోవడమే కాదు, హతమార్చే ప్రయత్నం చేశాడు. అతనికి ఎవరిచ్చారు ఈ హక్కు? అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ఉల్లించబడుతుందో ఈ సంఘటన ద్వారా మనకు తేట తెల్లమవుతుంది. మా యూనియన్ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా మోహన్ బాబును బేషరత్తుగా రాజీనామా, అతనితో వెంటనే అరెస్ట్ చేయాలి. అది ఏదో ఆసుపత్రి నాటకాలు ఆడుతున్న ఆరోగ్యం పేరు మీద, అదంతా బూటకం. ఏదో దీన్ని తప్పించుకోవడానికి కొన్ని శక్తులు దానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ శక్తులు వెంటనే వాళ్ళ ప్రయత్నాలు విరమించుకోని పక్షంలో వారికి కూడా మా యూనియన్ బుద్ధి చెప్తుంది. అంటే ప్రత్యక్షంగా దాడి, అందరూ జర్నలిస్టుల సాక్షిగా పాశవికంగా దాడిపైన పోలీసులు పెట్టిన సెక్షన్ చాలా సున్నితంగా ఉందంటారు. దీన్ని ఏమంటారు? ఇది ఖచ్చితంగా పోలీసుల సెక్షన్లు సరిపోవు. ఇది హత్యాయత్నం కేసు బుక్ చేయాలి, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. రాష్ట్ర కార్యదర్శి రామనారాయణ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు అరెస్టుతో వదిలేస్తారా? ఆందోళన ఎలా ఉండబోతుంది? అరెస్టుతో వదిలేసే ప్రసక్తి లేదు. మోహన్ బాబు ఏమి చిన్న వ్యక్తి కాదు. ఆయన సొసైటీలో ప్రధానమైన వ్యక్తి, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఆయనకు చట్టాల గురించి అన్ని తెలుసు. ఆయన మూర్ఖంగా, అనాగరికంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఆయన ప్రవర్తించి మీడియా ప్రతినిధుల మీద దాడి చేయటం ఏమైనా చర్య? ఇది సభ్య సమాజం సిగ్గుతో తలంచుకోవాల్సిన చర్య. సెలబ్రిటీ పేరుతో ఆ విధంగా ఒక రౌడీలాగా, వీధి రౌడీలాగా వివరించడం అనేది మోహన్ బాబు తగిన పని కాదు. అందుకని ఆయన తప్పకుండా హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని మేము మా సంఘం డిమాండ్ చేస్తాం. అంటే తను మా వ్యక్తిగతంగా కుటుంబానికి సంబంధించిన అంశాలపైన మీడియా జోక్యం చేసుకున్నది కాబట్టి నాకు కోపం వచ్చిందని యాంగిల్లో మాట్లాడుతున్నాను, ఎలా తీసుకోవచ్చు? ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఏ అంశం వచ్చినా మీడియా ప్రతినిధులు జోక్యం చేసుకొని వాచ్ డాగ్ లాగా వివరిస్తారు. అది కుటుంబ తగాదా కానివ్వండి, ఇంకో తగాదా కానివ్వండి, మనోజ్ పిలిచిందే తడువుగా అక్కడికి జర్నలిస్టులు పోయారు తప్ప జర్నలిస్టులకు అంతటా వాళ్ళు పోలేదు. అక్కడ పోయి కవర్ చేయడానికి ప్రయత్నం చేశారు, విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. విషయాలు చెప్పడానికి ఆయనకు అంగీకారం అయితే చెప్పొచ్చు, లేదా చెప్పలేని నేనని ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ అజ్ఞానంగా, మూర్ఖంగా ప్రవర్తించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కేబుల్స్, లోగోలు గుంజుకొని కొట్టడం అనేదే అది చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది. అతను శిక్షార్హుడు అనేది ఈ సందర్భంగా మేము భావిస్తాం. అంటే ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తాం? ప్రభుత్వాన్ని వెంటనే ఆయన మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం మోహన్ బాబుని శిక్షించాలని డిమాండ్ చేస్తాం. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మోహన్ బాబు దాడి నిరసిస్తూ ఓవైపు సంఘాలన్నీ కూడా, జర్నలిస్ట్ సంఘాలు ఉద్యమాన్ని చేపట్టినప్పటికీ, నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన పైన పట్టిన కేసులు చాలా సున్నితమైనని చెప్తున్నారు. అయితే అరెస్టుతోనే వదలకుండా రానున్న రోజుల్లో జర్నలిస్టులపై దాడిని ప్రభుత్వము సీరియస్ గా తీసుకొని ప్రత్యేక చట్టాలను రూపొందించాలని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సినిమా హీరో మోహన్ బాబు తన వివేకాన్ని మరిచి పాశవికంగా దాడి చేయడాన్ని మాత్రం ఖండిస్తున్నారు. కెమెరా పర్సన్ మైదూర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.